ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం కొనసాగుతోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు వాటిని ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం, పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని జగన్ తప్పించారని చెప్పారు ఆయన. పేదలకు ఎంతో మేలు చేసే కాలేజీలు, ఆసుపత్రుల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారని అనంత వెంకటరామరెడ్డి చెప్పారు. ఆలోచన ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి ప్రైవేట్ పరం చేస్తే మెడికల్ కాలేజీలే కాదు, ఈ హాస్పిటల్ అన్ని కూడా కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళిపోతాయి. ప్రభుత్వంలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ అటాచ్ కూడా దానికోసమే ఇంత పెద్ద ఎత్తున చూస్తున్నాను. ప్రజల్లో కూడా ఎక్కువ స్పందన వస్తుంది. ఇక్కడే చూస్తాం, విద్యార్థులు స్వచ్ఛందంగా వారధి గారు మేము చేస్తామని మేము చెప్పకముందే కూడా మాకు తెలుసు మేము చేస్తామని చెప్పి కూడా అంటున్నారు. అంతేకాదు వాళ్ళ కామెంట్ సంతకం పెట్టడమే కాదు, ఇవే కాదు, వాళ్ళ కామెంట్స్ కూడా రాస్తున్నారు. వైద్య కళాశాల ప్రకటన అనేది కూడా చేయడం అనేది కూడా ఒక కుట్ర, దుర్మార్గం. అందుకోసం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్ ఆలోచన గొప్పది అని చెప్పేసి కూడా ఈరోజు కూడా పెట్టి మళ్ళీ వాళ్ళ యొక్క కామెంట్ అనేది కూడా ఈరోజు కూడా తీసుకొచ్చేసి కూడా ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా చదువుకున్న వారందరూ కూడా చేస్తున్నారంటే ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను.